నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు ఒక్కడే ఇంకా మాట్లాడలేదు. మోంతా తుఫాన్ సరిపడా ఏదో చేశారు వీడియో చేశారు. తర్వాత ఎక్కడ కనపడలేదు. ఏంటబ్బా మాయమైపోయాడు. నిన్న ర్యాలీలకి తిరగాలి కదా అంబటి రాంబాబు, అందుట్లో అబ్రహం లింకన్ కర్ర కూడా తీసుకొచ్చాడు. ఇంకేంటి అనుకున్నాను, ఎక్కడ కనిపించలేదు. కానీ ఆయన మాత్రం వీడియో చేసి పెట్టారు. ఆ వీడియోని తొందరగా డైసెక్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఎంతసేపు ఈ మోంతా, ఎంతసేపు ఈ పర్యటన, తొందరగా వదిలించుకోవాలి, దీనికి ముందుకెళ్ళాలి. ఆల్రెడీ మోంతా తుఫాన్ నుంచి రాష్ట్రం అంతటా మార్క్ సేఫ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరూ హ్యాపీగా ఉండి ఈ గవర్నెన్స్ మెథడాలజీ, రియల్ టైం గవర్నెన్స్లో చాలా ముందుంది రాష్ట్రం, ఎవ్వరూ ఇలా అరికట్టలేరు. అట్ ద సేమ్ టైం తుఫాన్ వచ్చినప్పుడు నిర్వాహక చర్యల్లో ముందుంది, చంద్రబాబు నాయుడు గారిని మించిన నేత లేరు అని దేశం అంతా ఒప్పుకుంటున్నా, వీళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. అండ్ తుఫాన్ బాధితుల్ని ఇంకా కాళ్ళు బుగ్గలు సమర్థిస్తూనే ఉన్నారు. ఎనీవేస్, లెట్స్ నాట్ వేస్ట్ ఆ టైం. అంబటి రాంబాబు వీడియో ఒకటి ఉంది. ఆయన యూజువల్గా కూర్చుని చేయాలి, పాపమేంటి ఈసారి గోడకు ఆనుకుని నుంచి చేశాడు వీడియో. ఏంటి అంబటి గారు, బలం తక్కువైందా కొంచెం? ఏమో మరి చూద్దాం. నమస్తే. మోంతా తుఫాన్ తర్వాత తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో విస్తృతంగా ఈరోజు పర్యటించారు. పెడన, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం ఈ నియోజకవర్గాల్లో రైతుల్ని కలుసుకొని వారి పంట నష్టాన్ని పరిశీలించడంతో పాటు ప్రభుత్వం వీరి పట్ల వైఖరిని నిరసిస్తూ అనేకమైన విషయాలను మీడియాలతో కూడా మాట్లాడారు. బయలుదేరిన దగ్గర నుంచి కూడా జన ప్రభంజనం ఆయన చుట్టూ వ్యాపించింది. అనేక మంది రైతులు మధ్యలో వచ్చి వారికి గోడు వినిపించేటటువంటి కార్యక్రమం చేశారు. ఎవరిని ప్రజల్ని పిలవలేదు, లేదు వారిని సమీకరించలేదు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరినీ వాహనాలు పెట్టి తీసుకురాలేదు. కానీ చూడండి ఎంత విపరీతంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడానికి, వారితో కరచాలనం చేయడానికి వచ్చారో ఒకసారి ఆలోచించండి. ఏంటిదంతా? దీనికి కారణం ఒక్కటే. ఏంటిదంతా ఏంటి? డబ్బులు ఖర్చు పెడితే అలాగే వస్తారు. నిన్న వీడియోలు రిలీజ్ అయినాయి అంబటి గారు. మీరెంత గొంతు చించుకున్నా, ఎన్ని ఏషాలు వేసినా, బయట నోట్బుక్లో రాసుకుంటా ఇలా లెక్క పెట్టి డబ్బులు ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చేసింది. ఏంటిదంతా ఏంటి? ఏం తెలియనట్టు అమ్మ దొంగ ఇలాంటి వేషాలన్నీ వేయకూడదు. మనం తాడేపల్లి నుంచి మచిలీపట్నం దాకా యాత్ర తీశారు కదండి. యాత్ర తీసినప్పుడు 2 గంటల్లోపు యాత్ర అయిపోతే పుస్ అయిపోద్దేమో, అర్జెంటుగా జనాలు పోగేయాలని చెప్పి ఎన్హెచ్ ఎక్కిన వెంటనే ఎక్కడెక్కడైతే జంక్షన్ పాయింట్లో ఊళ్ళు వస్తాయో అక్కడి నుంచి పోలో అనుకుంటా జనాలు తీసుకురావటానికి ఆల్రెడీ ఎన్హెచ్ మీద రెడీగా లీడర్ల కింద ఉన్న కార్యకర్తలు డబ్బులతో రెడీగా ఉండి జనాలు తోలుకొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇప్పుడు చూపించారు చూడండి. ఇక్కడ ఎందుకు అంబటి గారు ఇంత బ్లర్డ్ వీడియో వేశారు? కొంచెం రెజల్యూషన్ బాగానే పెట్టుకోవచ్చు కదా. మీ సొంత ఛానల్ ఉన్నా కూడా పాయింట్ మీ చావు, మీది నాకు సంబంధం లేదు దీంతో. జస్ట్ అసలు ఇంట్రెస్ట్ చెప్తున్నా అంతే. సో ఆ జెండాలు, కండువాలు ఏవైతే ఉన్నాయో చూసారా అక్కడ, అవన్నీ కూడా ప్రాప్స్ వాళ్ళు ఇచ్చారు. డబ్బు నోటుతో పాటు ఇవన్నీ మెళ్ళో వేసుకో, ఇది కూడా చేత్తో ఊపి సీఎం 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 అన్నారు. ఇంకొక బ్యాచ్ అయితే రపరప జగన్ అనుకుంటా వాళ్ళు తిరిగారు. ఇంకా కొంతమంది అయితే బైకులకి సైలెన్సర్లు పీకేసి గోల గోల చేశారు. మరి కొంతమంది అయితే 70 వెహికల్స్ వేసుకుని వాహనాలు వేసుకుని వచ్చేసారు. దీంట్లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది, స్కూల్ బస్ ఇరుక్కుపోయింది. ఐఎన్హెచ్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి మాకు ఈ కర్మ, ఏంటి గోలంతా, తుఫాన్ పోయినా జగన్మోహన్ రెడ్డి పర్యటన లాగవా అని చెప్పి కూడా ఫీల్ అయ్యారని చాలామంది గొల్లుమన్నారు. ఏంటిదంతా ఏంటి? డబ్బులు ఇస్తే వస్తారు, పిండి కొద్ది రొట్టి. ఏంటిదంతా ఏంటి? ఖర్చు పెట్టినందుకు ఫలితం ఇది, దాన్ని ఆనందించకుండా మళ్ళీ ఏంటిదంతా అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అయ్యో, రైతులకు న్యాయం చేసే పరిస్థితిలో లేదు. తుఫాన్ వచ్చినా రాకపోయినా రైతాంగాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం పెడచెవిని పెట్టేటటువంటి మార్గాలు అన్వేషిస్తున్నది. మిర్చి రైతులకు కానీ, పత్తి రైతులకు కానీ, వరి రైతులకు కానీ ఎవరికి కూడా సరైనటువంటి న్యాయం చేయటం లేదని భావించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే తండోపతండాలుగా జనం వస్తున్నారు, ఆయన్ని కరచాలనం చేస్తున్నారు, బాగా చెప్పుకుంటున్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల్లోకి వెళుతుంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం? భయం లేదు, పోడు లేదు. మీరు మరీ చెప్తున్నారు అంబటి గారు. మీకు కూడా తెలియదా ఏంటి ఫ్యాక్ట్స్? పార్టీలో ఉన్న మీ తెలియనప్పుడు బయట మాకు ఎక్కువ తెలుస్తుంటే ఎందుకంత భయం అంట. కరచలనం చేయడానికి వచ్చింది పెయిడ్ ఆర్టిస్టులు,
ప్రూవ్డ్. ఇదంతా కాకుండా పేరుని కిట్టులు అంటే ఓవర్ యాక్షన్ ప్రూవ్డ్. అసలు మసకబాయిపోయారు అనుకున్న కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ కోర్టులో ఇంకొకసారి వీళ్ళందరూ వెళ్ళి ఆరోగ్య రీత్యా మాకు బాగాలేదు, మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అంటే ఈ వీడియోలు చూపించాలి. నిన్న కార్లకు ఏలాడతా వాళ్ళు చేసిన గూస్ బంప్ మూమెంట్ అంటే వాళ్ళు ఇచ్చిన టైటిల్ గూస్ బంప్ మూమెంట్. ఒక్కడెగల నాకైతే చూసి ఏం గూజో ఏం బంపు. ఎనీవేస్ వాట్ ఎవర్ బంప్ మూమెంట్ ఇట్ ఈస్ ఫర్ యూ. కానీ ఇంకొకసారి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే అది ఎవిడెన్స్ కింద వాడుకునే సిచ్యువేషన్ ఇచ్చారు. ఇదంతా కాకుండా ఏంటండి, రైతుల గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారా? పురుగు మందులు యూరియాలు వైసీపీ నేతలకు దగ్గరగా ఉన్న రైతులకి మాత్రమే సిఫార్సు చేసి ఇప్పించిన ప్రభుత్వం ఇది. మర్చిపోయారా? ఇదంతా కాకుండా 3 ఏళ్ళు రైతులు మొహాన చూడకుండా ఈరోజు రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారా? 5 ఏళ్ల మీ టెన్యూర్లో 3 ఏళ్ళు చూడలే అసలు రైతుల్ని. అది సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా మంత్రే వెల్లడించారు ఈ మాటని. మర్చిపోయారా? మీరు మర్చిపోయేది చేసినా గుర్తు చేయడానికి నేను ఉన్నా కదా. ఎక్కడున్నారండి? జనాలు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అలా పడాలి అని చెప్పి మీ ప్రణాళికలో ప్లాన్ వేసుకుని మీరు అందరినీ జనాల్ని పోగేసి తీసుకొచ్చి కానిస్టేబుల్స్ అవనండి, పోలీస్ శాఖ అవనండి, ప్రతి ఒక్కళ్ళు కాన్వాయ్ దగ్గర కూడా వెళ్ళకుండా చేసి ఏదో ఒకటి ఎక్కించాలని జగన్మోహన్ రెడ్డి రీతిలో కూర్చోబెట్టి మీ కాన్వాయ్ మీరే గుద్దేసుకుని చేసిన నానా యాగి అది. ఎక్కడన్నా అంబడి గారు మీరు ఇంత చదువుకున్న వ్యక్తి కదా, రైతులు నోదాల్చడానికి వెళ్ళినట్టుందా, లేకపోతే అది పండగ వాతావరణం క్రియేట్ చేసినట్టుందా? టపాకాయలు కాల్చడం ఏంటండి? టపాకాయలు కాల్చడం ఏంటి? రైతులు ఒక పక్క బోర్మని ఏడుస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, టపాకాయలు కాల్చడం ఏంటి అంబటి గారు? మరి ఎవరన్నా టపాకాయలు కాలుస్తారా? సైలెన్సర్లు బీకేస్తారా? రొదన చేస్తారా? అసలు రప్పకి రైతులకి సంబంధం ఏంటి? జగన్ సీఎంగా ఉండి ఏం చేయలేదని రైతులందరూ ఏకగ్రీవంగా వచ్చి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. సెక్టర్స్లో వాళ్ళు ఒకలే కదా ఓట్లు వేసిన వాళ్ళలో కూర్చోబెట్టిన తర్వాత జగన్ సీఎం అని వాళ్ళు ఎందుకు అరుస్తారు? జనాన్ని రాకుండా నివారించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసు బలగాలను రోడ్డు మీద పెట్టి ఆపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఖైలా అనిల్ కుమార్ మాజీ శాసనసభ్యులు పోలీసులు నివారిస్తే ఏమన్నాడు ఒకసారి చూడండి. కానీ మీరు ఇది ఏదో తోసేయాలి అనవసరంగా మీరు రూపాయలు తెచ్చానా పెట్టండి సార్. బ్యాండ్ లిమిట్ క్లాస్ ఒకటి కాబట్టి పెట్టారు. మనిషికి లిమిట్ ఎక్కడ ఉంది సార్? ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ కి లిమిట్ ఉంది. ఈ సెంటర్ లిమిట్ ఉంది. పోలీస్ ఎట్లా ఉంది? గట్టిగా అరిస్తేనే కాదు, తిరగబడితే ఏమవుతారు పోలీస్ యంత్రాంగం? నేను మనవి చేస్తున్నా. గట్టిగా తిరగబడితే బొక్కలో కూర్చోబెడతారు. ఏంటి ఏమవుతారా? పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నించడం ఏంటిది? ఇంకెంతమంది వెళ్ళాలి ఏంటి? జైలుకి సరిపోలేదా ఏంటి? ఆల్రెడీ అక్కడ వల్లభనేని వంశీ వెళ్ళి కూర్చున్నాడు 137 రోజులు. దట్ ఈస్ ఈక్వల్ టు 11. ఏంటి ఇంకా గట్టిగా అరిస్తే కాదు, తిరగబడితే ఏంటి? పోలీస్ యంత్రాంగానిక లిమిట్ ఉందా? అండ్ వెనకమాల సడన్గా ఏదో మేము అరిచేస్తే నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు ఏదో పదవులు వస్తాయి అన్నట్టు. వాట్ ఇస్ హిస్ నేమ్? ఖైలా అనిల్ కుమారా? ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ హిస్ నేమ్. నాకు తెలియని కూడా తెలియదు ఇతను ఎవరో. ఇప్పుడు చూడటమే ఏంటి? పోలీసుల మీద అలా ఇరుచుకుపడాలన్న సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నారా? గుడ్డలోడు తీస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అందరూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా? పోలీసుల మీద తిరగబడతారా? అలా అరిచిన వెనకాల ఏ అని చెప్పి 10 మంది గుంపుగా ఏంటది? చిన్నప్పుడు స్కూల్లో బాయ్కాట్లు ఎన్ని చేసిన బ్యాచ్ లాగా ఉంది ఇదంతా. కానీ ఎక్కడైనా సీజన్ పొలిటీషియన్ మాట్లాడిన మాటలా ఇలాంటి అన్కల్చర్డ్గా తీసుకొచ్చి పోలీసుల మీద ఎదురు తిరగడం గొప్పగా చెప్తున్నారా? అండ్ మీరు ముస్లింలో చెప్పుకుంటే పోలీసుల మీద ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ఇంకా అంట. వాట్ ఈస్ దిస్? పోలీసులు పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. మీ డ్యూటీ మీరు చేసుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జనం తండోపతండాలుగా వస్తుంటే వారిని నివారించాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు. దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? చెప్పండి, పోనీ మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? పరిమితికి మించిన రోడ్డు మీద వాహనాలు కానీ జనాలు కానీ వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? ఆ లెక్కన మేము అందరం అక్కడ ఎన్హెచ్ మీద ట్యాక్సులు కట్టుకుని టోల్ గేట్లు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తుంటే మెల్లగా వెనకమాల వెళ్ళటానికా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీసా? ముందు సామాన్యులు హాయిగా తిరగడానికి రోడ్డు సౌకర్యాలు ఇవ్వటం పోలీస్ డ్యూటీలో బాధ్యత కూడా. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీసా? చిన్నపిల్లలు స్కూల్కి పంపించడం, వృద్ధులు తొందరగా ఇంటికి పంపించడం, అంబులెన్స్లు అడ్డుకోకుండా ఉండటం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి 500 మంది మించితే రోడ్డు మీదకి రాకూడదని గవర్నమెంట్ ఇచ్చిన ఆంక్షల ప్రకారం దే హ్యావ్ టు ఆపరేట్.
అది డ్యూటీ ఆఫ్ పోలీస్. పిఎస్ఆర్ ఆంజనేయులు లాగా కాదు కదా, విశాల్ గుండిని పంపించి ఎఫ్ఐఆర్ చేయకుండా ఏంటి జత్వాన్ని తీసుకొచ్చేయండి ఇక్కడికి, టికెట్లు బుక్ చేసి ఇలాంటి డ్రామాలు చేయరు కదా పోలీస్ అనేవాళ్ళు. ఎలా వాడాలో మీకు తెలిసినందుగా ఎవరు వాడలేరండి. వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? ముసుముసు నవ్వులతో మీకు చెప్తున్నారు ఈరోజు కూర్చుని. సిన్సియర్గా ఆపరేట్ అవుతుంటే పోలీసులు. అండ్ పోలీసులు కనుక లేకపోతే అసలు పోలీస్ భద్రత ఏమైంది? జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయింది? మీరు అందరూ ఇలా అంటారు కానీ రోప్ పార్టీ పెట్టినా, ఆఖరికి పోలీసులు ఆంక్షలు విధించినా, సీరియస్గా టేకప్ చేస్తే ఏమైంది? రానివ్వరా జనాల్ని? జగన్ కోసం జనాలు వచ్చేస్తారు, ఇలా ఆపుతారంటారు. జగన్ కోసం జనాలు డబ్బులు ఇచ్చి తరలించుకుని వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? మళ్ళీ జగన్కి ఏమన్నా అయితే మీరు ఎవరు బాధ్యత అని చెప్పి వీళ్ళే చెప్తారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జగన్ పరిస్థితి చూసాం కదా, నలిపేశారు తోతాపూరి మామిడికి నలిపినట్టు. భయం వచ్చింది జనాలకి. న్యూట్రల్స్కి జగన్ అగేన్స్ట్ పీపుల్ కూడా అమ్మమ్మమ్మమ్మ ఏమైనా అయిపోద్దేమో అని దెబ్బక వాచ్ తీసి లోపల దాచేస్తున్నాడు ఆయన. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? ఇప్పుడు గుర్తొస్తుందా నీకు? మొన్నేమో వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ ఆ రోజు చెప్పినప్పుడు ఉండదు, బ్యారిగేట్లు నువ్వే ఎత్తి పక్కన పడేసినప్పుడు ఉండదు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీసా? జోక్ అయిపోయిందా నీకు? ఇది శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ పరిస్థితి ఉందంటే ఒక సంవత్సరం ఆగండి. మీరు చేసే పిచ్చి చేష్టలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు తిరగబడతారు మీ మీద. మీరందరూ తిరగబడితే ఏమవుతారు? మీరు మీ సంఖ్యాబలం ఎంత? మీ దగ్గర తుపాకులు ఉండొచ్చు, లాఠీలు ఉండొచ్చు, కానీ ప్రజలు తిరగబడితే ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. పోలీసు యంత్రాంగాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలని అనుకోవడం అనేది ఒక భ్రమ. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదైతే రైతాంగం ఉన్నారో, ఎక్కడైతే నష్టపోయారో వారందరికీ ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద వార్నింగ్. ఏంటి 11 స్థానాల్లో మీ కార్యకర్తలందరూ ఓట్లు వేసినా కూడా గెలవలేని, అపోజిషన్ స్టేటస్ లేని ఒక వైసీపీ పార్టీలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులుగా చాలామంది చలామణి అవుతున్నా మీరందరూ పోలీసుల మీద తిరగబడతారా? మీకున్న ఆయుధాలు ఏంటి? అణువాయుధాలు గురించి చెప్పపోయావా ఇంకా? ఏంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఏమైనా ఉన్నాయా ఏంటి అక్కడ? ఏం మాట్లాడండి ఇవి? డైరెక్ట్గా థ్రెట్ పోలీసు ఇస్తుంటే పోలీసుల మీద తిరగబడతారా? ఆ లెక్క నిజంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన 160 స్థానాల్లో కూర్చోబెట్టిన జనాలందరూ తిరగబడితే పెయిడ్ ఆర్టిస్ట్ కూడా ఉండరు. అప్పుడు మమ్మల్ని కాపాడడానికి పోలీసులు ఉన్నారు, పోలీసులు కాపాడడానికి జనాలు ముందుకు వస్తే ఏమవుద్ది? అప్పుడు ఉంటుందా పార్టీ? పోలీసుల మీదే రెచ్చిపోయే స్టేజ్కి వచ్చేసారు ఈరోజు. ఏంటి బెదిరింప? కామెడీ వీడియోలు చేసుకునే వాళ్ళు మీరు హాయిగా ఏదో సినిమా రివ్యూలు 4 కామెడీ వీడియోలు చేసుకుని వెళ్ళిపోక ఏంటిదంతా? వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందా? ఏముంటుంది? నిన్నటికే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సి వచ్చింది. వచ్చే సంవత్సరం ఎవరు ఉంటారో, ఎవరు అరెస్ట్ అవుతారో ఎవరికి తెలియదు. లిక్కర్ కుంభకోణం బయటకు వస్తే ఆ మహామేత ఎవడున్నాడో ఆయన అరెస్ట్ చేస్తారు ముందు. అది ఎవరో ఎవరు తెలియదు ఈ రోజు దాకా పేరు. సో అంత క్లియర్గా ఈ లిక్కర్ కుంభకోణంలో మేసినన్ని మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. తర్వాత కదా 7 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? వింత. జోక్ కూడా లిమిట్ ఉండాలి. అపహాస్య పాలు అవ్వద్దు అంబటి గారు ఇలాంటి వీడియోలు చేసి. మీకు ఒక స్ట్రేచర్ ఉంది. పార్టీలో మెంబర్గా ఉండటం వేరు, పార్టీ గురించి మనకున్న స్టాండ్స్ అన్ని మార్చుకుని మీకున్న ఒక నైస్ హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ని కూడా పక్కన పడేసి, లీగల్ సిస్టమ్ మీరు నమ్మిన దాన్ని, మీరు అభ్యసించిన దాన్ని కూడా పక్కన పడేసి మామూలుగా మాట్లాడే కైలానో ఎవరిలానో మీరు మాట్లాడితే పేరెంట్ కిట్టులాగా అయిపోతారు మీరు. యూ హ్యావ్ ఎ స్ట్రేచర్. మీరు కూర్చుని ఈరోజు సీరియస్గా పోలీసుల మీద దొమ్మిడి అంటే ఏం బాగాలేదు ఇది వినటానికి. కండక్ట్ యువర్ సెల్ఫ్. పార్టీ కోసం క్యారెక్టర్ని హననం చేసుకుంటారా? ఫర్ దట్ మ్యాటర్ ఎవరి కోసం చేసుకోకూడదు. ఏంటిదంతా చాలా బ్రూటల్గా ఉంది. సక్రమంగా ఎన్యూమరేట్ చేయండి, వారికి నష్టపరిహారం ఇవ్వండి, తద్వారా మీ పలుకుబడి పెంచుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకుండా ఉంటారు తప్ప పోలీసు బలాలను మోహరించే కొద్దికి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తారనేటువంటి ఒక నగ్న సత్యాన్ని మీరు మిస్ అవుతున్నారు. దయచేసి గమనించండి. ఇప్పటికైనా తుఫాను వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజానీకానికి, రైతాంగానికి ఇంకేం లేదండి. అదే కంక్లూజన్స్ అదా ఏంటంటే సినాప్సిస్ చెప్పాలి కదా. ఇంతతో ఈ వార్తలు సమాప్తం అని చెప్పుకునే సోషల్లో వెళ్తున్నాడు అయినా, అది వదిలేయండి. ఈయన చాలా సప్తగిరి డీడీ న్యూస్ ఛానల్లో ఆయన్ని చూసి పెరిగినట్టున్నారు. చాలా ప్రధానంగా నీట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఓపిక మనకు ఉండద్దు, చచ్చిపోద్ది ఇలాంటివి చేసేటప్పటికి. సో ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎన్యూమరేషన్ ఆల్రెడీ జరిగింది, ఆ విషయం కూడా తెలియదు.
ఈ క్రాపింగ్ జరుగుతుంది ఆబ్వియస్లీ, అది కూడా తెలీదు. రైతులకు నుంచుంటే జగన్ పట్ల జనాలు నుంచోరా? ఈ లాజిక్ చాలా తప్పుగా ఉంది. ఒకవేళ రైతుల కోసమే జగన్ నుంచునుంటే, రైతుల కోసమే జగన్ పోరాడుంటే, అబ్బో ఇంత యోధుడు వెనకమాల ఉండాలి కదా, యోధుడు పోరాడుతూ ఉంటాడని ఎప్పుడు ఉండాలి. అవసరం అయిపోగానే తప్పదగిలేసిన రకాల అందరూ జగన్ని. ఆయన జగన్ దగ్గర ఏం పవర్ ఉందని చెప్పి మామిడికాయ ముక్కలాగా నంచుకుంటారు ప్రజలు మీ దృష్టిలో. ఏం లేదు కదా, ఏం లేదు. మీరే డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చారని వీడియోలు బయట ఉన్నాయి. ఏం పవర్ ఉందని? పవర్లెస్ అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తే. సో మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. పోలీసుల పైన వచ్చే సంవత్సరానికి వైసీపీకి ఏమంత పెద్ద బలం పెరుగుతుంది, దాడికి రెడీ అవుతారు, మీ ఆయుధాలు ఎంత, మీ కెపాసిటీ ఎంత అని అంబటి రాంబాబు చేసిన కమెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా కాకుండా ప్రభుత్వ వైఫల్యం వల్లే జనాలందరూ వెళ్ళి జగన్ పక్కన నుంచున్నారు అని చెప్పి ఈయన అంటున్నాడు. కానీ ఒక పక్క చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన సిచ్యువేషన్ వీడియోస్ బయటకు వచ్చింది. ఈ రెండు క్లాషెస్ మధ్యలో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.